హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను ఇలా ఆన్లైన్లో ఫ్లిప్కార్ట్లో బటర్ఫ్లై మిక్సీ తీసుకున్నానండి. మా ఇంట్లో ఉండే మిక్సీ పాడైపోయింది. అందుకనే ఫ్లిప్కార్ట్లో సెర్చ్ చేసి బటర్ఫ్లై మిక్సీ తీసుకున్నాను. దీని డీటెయిల్స్ చెప్తాను, చూడండి. ఇది వచ్చేసి బటర్ఫ్లై కంపెనీ అండి. బటర్ఫ్లై ర్యాపిడ్ ప్లస్ 5 జార్. దీంట్లో ఫ్రీ కంటైనర్ కూడా వస్తుందండి. మనకు 5 జార్స్తో పాటు ఈ ఫ్రీ కంటైనర్ వస్తుంది. ఇది వచ్చేసి 750 వాట్స్ మోటార్ అండి. నెక్స్ట్ 2 ఇయర్స్ వారంటీ ఇచ్చారండి. దీంట్లో టోటల్గా 5 జార్స్ వస్తాయి మనకు. ఇంకా ఏమైనా డీటెయిల్స్ ఇచ్చారేమో చూద్దాం రండి. ర్యాపిడ్ ప్లస్ 5 జార్ అండి. ఇందులో 5 జార్స్ ఉంటాయి మనకు. ఇది వచ్చేసి ఇంక్ బ్లూ కలర్ అండి మిక్సీ. దీని వెయిట్ వచ్చేసి 5 kgs ఉంది. నెక్స్ట్ ఇది ఎంఆర్పి వచ్చేసి 6499 రూపీస్ అండి. ఫ్లిప్కార్ట్లో సెర్చ్ చేస్తే 3500 ఉందండి. దాంట్లో మాకు కూపన్లో 200 ఆఫర్ వచ్చింది. ఆఫర్ పోను 3300 పడిందండి మాకు. ఇప్పుడు ఈ మిక్సర్ని మీకు అన్బాక్సింగ్ చేసి చూపిస్తాను, చూడండి. దీంట్లో వచ్చేసి మనకు మాన్యువల్ బుక్ ఇచ్చారండి. మాన్యువల్ బుక్, వారంటీ కార్డ్ అండి. ఇది వచ్చేసి 2 ఇయర్స్ వారంటీ, 750 వాట్స్ మోటార్. ఓకే, పక్కన పెడదామండి. ఇప్పుడు అన్నీ మీకు ఓపెన్ చేసి చూపిస్తాను, చూడండి. ఇదేంటంటే ఒట్టిదండి. ఈ మిక్సర్ అనేది డ్యామేజ్ కాకుండా మనకి ఇచ్చారు. ఇప్పుడు అన్నీ ఓపెన్ చేస్తాను, చూడండి. స్పూన్ ఇచ్చారండి. స్పూన్ ఇచ్చారు. ఫస్ట్ అన్ని ఓపెన్ చేస్తానండి, తర్వాత ఓపెన్ చేసి చూపిస్తాను వీడియోలో మీకు. ఇది మిక్సీ అండి. మొత్తం ఓపెన్ చేసి చూపిస్తాను ఒకసారి మీకు. ఇది మిక్సీ మోడల్ అండి. ఈ మోడల్లో వచ్చింది బటర్ఫ్లై ర్యాపిడ్ ప్లస్. దీని ప్లగ్ అండి. ఇది కూడా బాగానే ఉంది, వైర్ బాగానే స్ట్రాంగ్ ఇచ్చారు. క్వాలిటీ కూడా బాగుందండి. దీంట్లో కప్లర్ వచ్చేసి 6 ఇచ్చారండి. మామూలుగా మన మిక్సీలకు, వేరే మిక్సీలకు అయితే 4 ఇస్తారు. దీనికి మాత్రం 6 కప్లర్ ఇచ్చారు. స్పీడ్ అనేది అన్నిటిలాగే 3 ఇచ్చారండి. నెక్స్ట్ కింద మనకి ఏంటంటే ఓవర్లోడ్ బటన్ ఇచ్చారండి. ఎప్పుడైనా మనము మిక్సీ ఇప్పుడు పట్టేటప్పుడు, రైస్ కానీ ఏదైనా పట్టేటప్పుడు లోడ్ ఎక్కువైతే ఇది పడిపోతుందండి. దీన్ని మళ్ళీ లోపల నొక్కితే మళ్ళీ మనకు మిక్సీ అనేది ఆన్ అవుతుంది. దీన్ని ఓవర్లోడ్ బటన్ అంటారు. ఇంక బ్లూ కలర్ అండి మిక్సీ. ఈ మోడల్లో ఉంది.
ఇది కూడా ఓపెన్ చేస్తానండి, చూద్దాం. ఇది 2 కంటైనర్ వచ్చాయండి. ఇది 3 కంటైనర్. దీంట్లో ఏంటంటే చిన్న చిన్న మసాలా, మనం ఇప్పుడు లవంగాల పొడి కానీ జీలకర్ర పొడి కానీ పట్టుకోవచ్చు. దీంట్లో పెద్ద మిక్సీలో అయితే సరిగా మిక్సీ అవ్వదండి. ఓకే, ఓపెన్ చేసి చూపిస్తానండి, చూద్దాం. ఇది వచ్చేసి మన దోశల పిండి కానీ ఏదైనా ఇడ్లీ రవ్వ కానీ పట్టుకోవడానికి ఉపయోగపడుతుందండి. పెద్ద మిక్సీ జార్ ఇది. దీనికి ఏంటంటే క్యాప్ ఇచ్చారు పైన. ఈ క్యాప్ ఏంటంటే మనం ఇప్పుడు దోశల బియ్యం పట్టేటప్పుడు ఏంటంటే పైనుండి వాటర్ వేసుకోవచ్చు. మళ్ళీ క్యాప్ పెట్టేయాలండి. ఇది పెద్ద మిక్సీ. క్వాలిటీ కూడా బాగుందండి. లైట్ వెయిట్ ఉంది కానీ క్వాలిటీ బాగుంది. స్టీల్ వచ్చిందండి. స్టీల్ క్వాలిటీ కూడా బాగుంది. ఇది వచ్చేసి సెకండ్ మిక్సీ జార్ అండి. ఇది కూడా స్టీల్ వచ్చింది. లోపల కూడా స్ట్రాంగ్గా ఉంది. బ్లేడ్స్ కూడా బాగున్నాయండి లోపల. క్యాప్ కూడా బాగుంది. దీంట్లో ఏంటంటే మన టమాటా చట్నీ కానీ పల్లి చట్నీ కానీ చేసుకోవడానికి బాగుంటుంది. నెక్స్ట్ వచ్చేసి మూడోదండి. ఇది మూడో మిక్సర్ జార్. ఇందులో వచ్చేసి ఏదైనా కొద్దిగా పొడులు మిక్సీ వేసుకోవచ్చు. మసాలా పొడులు కానీ ధనియాల పొడి కానీ మిక్సీ పట్టుకోవచ్చు. ఇది కూడా బ్లేడ్స్ బాగున్నాయండి. స్టీల్ వచ్చేసి ఇది బాగుంది స్ట్రాంగ్గా. క్యాప్ కూడా బాగుంది. ఇది వచ్చేసి ఫ్రీ వచ్చింది మనకు కంటైనర్. దీంట్లో ఏంటంటే దీంట్లో మిక్సీ పట్టుకున్న తర్వాత మనం దీంట్లో స్టోర్ చేసి కూడా ఇలాగే దీన్ని యూజ్ చేసుకోవచ్చు. మనం దీనికి కూడా క్యాప్ ఇచ్చారండి. వేరే మిక్సీలో అయితే ఈ ఆప్షన్ లేదండి. దీంట్లో అయితే ఇది ఎక్స్ట్రా వచ్చింది, బాగుంది. దీంట్లో స్పూన్ కూడా ఇచ్చారండి. మనం స్పూన్ వాడుకుంటే ఈ స్పూన్ వాడుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి జ్యూసర్ అండి. ఇది జ్యూస్ చేసుకోవడానికి. నెక్స్ట్ వచ్చేసి జ్యూసర్ అండి. ఇది జ్యూస్ చేసుకోవడానికి చాలా ఉపయోగపడుతుంది. క్వాలిటీ కూడా బాగుందండి. దీంట్లో వచ్చేసి ఏంటంటే ఇప్పుడు బత్తాయి రసం కానీ ఏదైనా చేసుకుంటే దీంట్లో ఫిల్టర్ అవుతుందండి. దీంట్లో ఫిక్స్ చేసుకోవాలండి. దీంట్లో బత్తాయి కానీ అవి వేసిన తర్వాత దీన్ని మనం ఇలా ప్రెస్ చేస్తే జ్యూస్ అనేది ఇందులోకి వస్తుంది. దీంట్లో ఫిల్టర్ అవుతుంది. గింజలు అనేవి ఇలా లోపలనే ఉంటుంది. దీని క్యాప్ అండి. క్యాప్ కూడా ఇక్కడ లాక్ టైప్ ఉంటుంది. ఈ లాక్లో సెట్ చేసుకోవాలి. ఒకవేళ మనకి ఇది అవసరం లేదనుకుంటే కూడా ఇది తీసేసి మనకి ఇప్పుడు బనానా జ్యూస్ కానీ ఏదైనా చేసుకోవడానికి లిక్విడ్ చేసుకోవడానికి జ్యూస్ యూజ్ అవుతుంది. ఇలా లాక్ ఉంటుందండి. ఇక్కడ సెట్ చేసుకోవాలి. పైన క్యాప్ వస్తుంది. క్యాప్ పెట్టి మనం మామూలుగా జ్యూస్ కూడా చేసుకోవచ్చు. ఇందులో ఇది 2 విధాలుగా ఉపయోగపడుతుందండి. ఓకే, టోటల్గా మనకు 5 జార్స్ వచ్చాయండి. అందులో ఎక్స్ట్రా కంటైనర్ కూడా వచ్చింది. వేరే మిక్సీ దాంట్లో ఈ ఆఫర్ లేదండి. దీంట్లో బాగుంది. లేదు చెప్పు. ఓకే, ఇంతేనండి. ఈ మిక్సీ ఏంటంటే ఈ మిక్సీ యొక్క సౌండ్ కానీ ఇందులో జ్యూస్ ఎలా చేసుకోవాలి అనేది నెక్స్ట్ వీడియోలో మీకు రివ్యూ పెడతానండి. ఓకే, థ్యాంక్ యూ అండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి.